హలో హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. ఆల్మోస్ట్ ఆల్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఒక 1 మంత్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పాపకి చికెన్ పాక్స్ వచ్చింది. ఎగ్జామ్స్ అయిపోగానే బాబుకి చికెన్ పాక్స్ వచ్చింది. అలా 10 డేస్ గడిచిపోయాయి. ఆఫ్టర్ దట్ ఇంకా నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఛానల్ డిలీట్ అయిపోయింది. సో 1 వీక్ తర్వాత ఛానల్ కనిపించింది కానీ యాక్సెస్ రాలేదు. సో ఇది మొత్తం రావడానికి 2 వీక్స్ పట్టింది. సో ఛానల్ని రికవరీ చేసుకుని ఇంకా ఇప్పుడైతే 1 మంత్ తర్వాత ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? ఉగాది ఎలా జరుపుకున్నారు? అలాగే రంజాన్ ఎలా జరుపుకున్నారు? ఈద్ ఎలా జరుపుకున్నారు? నా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద హాయ్. ఐ మిస్ యూ ఆల్. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్నింగే లెగిసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా అయితే హెడ్ బాత్ చేసేసి వచ్చేసి ఇలా మా గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా, చక్కగా మామిడికాయలు కూడా కాసాయండి. పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. వాటన్నిటిని మీకు చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలని. నేను నేచర్ లవర్నండి. స్పెషల్లీ ప్లాంట్స్ అంటే నాకు చాలా పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట. మొక్కలన్నీ చూపిస్తూ ఇలా అయితే ఎండాకాలం కదా, చక్కగా కేర్ తీసుకోవాలి మొక్కలు అయితే చూసారు కదా. ఇంకా ఫ్లవర్స్ అయితే తెంపుకొని వస్తున్నాను. మందార పూలు అయితే చాలా ఎక్కువగా పూస్తున్నాయి. ఇంకా నాకు పూజకైతే కంప్లీట్గా సరిపోతాయి. ఇక్కడ ఇంకా నేను పూజ చేయకూడా ఆల్మోస్ట్ ఆల్ 5 డేస్ అవుతుంది. ఆఫ్టర్ ఉగాది తర్వాత ఇంకా పూజ అనేది చేయలేదు. ఇంకా లేడీస్కి మంత్లో 5 డేస్ అయితే ప్రాబ్లం ఉంటుంది కదా, పూజ చేయకూడదని. ఇంకా ఇలా అయితే ఇంకా ఈరోజు ఉగాది తర్వాత ఈరోజు అయితే పూజ చేసుకుంటున్నాను. సో ఇంకేంటండి ఈ విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా అయితే మొత్తము పూజా మందిరంలో ఫ్లవర్స్ అన్నీ నిర్మాల్యం మొత్తం తీసేసి ఇలా అయితే చక్కగా క్లీన్ చేసుకొని ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవడానికి ఇంకా 5 డేస్ తర్వాత అంటే ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి. సో అవన్నీ అయితే అక్కడ పెట్టేశాను. చక్కగా తోమేసి ఉగాది రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉగాది పండగకే అవుతుందేమో ప్రాబ్లం అని అనుకున్నాను. కానీ ఉగాది అయిపోయిన నెక్స్ట్ డేనే ఇంకా మళ్ళీ 5 డేస్ క్లోజ్ చేసి ఉంచాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇవాళ అన్నీ చక్కగా పూజా సామాగ్రి మొత్తము క్లీన్ చేసుకొని ఇలా అయితే పూజనైతే చేసుకుంటున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్, అసలు చాలా బాగా రెడ్డిష్ కలర్లో చక్కగా పిక్ చేసుకొని వచ్చినవి. మంచిగా గ్రోత్ చక్కగా ఉండి చక్కగా అయితే పెరిగాయి. నాకు ఇలా అన్నీ చక్కగా అరేంజ్ చేసుకొని పూజా మందిరాన్ని పీస్ఫుల్గా పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. హడావుడిగా ఒక 10 మినిట్స్లో రోజు చేసేదే కదా, అదేదో బ్రష్ చేసినట్టు స్నానం చేసినట్టు ఫాస్ట్గా చేయడం నాకు అస్సలు నచ్చదు. అంటే ఆ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ అది చేసేసేయాలి అలా అస్సలు చేసుకోను. చక్కగా నీట్గా అంతా సర్దుకొని చక్కగా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకొని ఇలా మనశ్శాంతిగా ఒక 10 మినిట్స్ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను. ఇలా అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో పెద్దగా ఏమీ చదవను. అదేదో హడావుడిగా బడబడా చదివేసి ఒక 10 మినిట్స్లో పూజ కంప్లీట్ చేసేసి అలా అయితే రోజు దేవుడికి మనం ఎలా ఫుడ్ తింటున్నామో దేవుడికి కూడా అలానే చేస్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో అలా కాకుండా పూర్తిగా మనశ్శాంతితో ఆయన్ని తలుచుకోవాలి. అది పూజ చేసుకోవడం అంటే నా ఉద్దేశంలో అయితే అలా అయితే టైం స్పెండ్ చేసి ఇలా అయితే పూజ చేసుకుంటాను. చక్కగా ఎప్పుడు పూజా మందిరం కలకల్లాడుతూ ఉండాలి. ఆ ఇంటికి లక్ష్మీ కళ అనమాట. అలాగే మనకి సౌభాగ్యం కూడా ఉంటుంది. ఇవన్నీ బిలీవ్ చేస్తాను. ఎప్పుడు పూజ చేసేటప్పుడు నేను మట్టి గాజులు కంపల్సరీగా ఉంటాయండి నా హ్యాండ్కి. సో మట్టి గాజులు వేసుకొని కంపల్సరీగా
అంటే పెళ్ళైన ఆడవాళ్ళు డెఫినెట్గా మట్టి గాజులు వేసుకోవాలి అని మా మదర్ పెళ్ళైన తర్వాత చెప్పారు. సో ఒక్కటన్నా అట్లీస్ట్ రెండైనా ఉండాలి చేతికి. ఫ్యాషన్ అని అసలు గాజులు వేసుకోకుండా ఉంటున్నారు. ఈవెన్ బంగారపు గాజులు ఉన్నా కూడా ఒక 2 మట్టి గాజులైనా వేసుకోవాలి అని చెప్పారు. సో అవన్నీ నేను ఫాలో అవుతాను, ట్రెడిషనల్స్. ఇంకా మట్టి గాజులు అయితే నాకు వేసుకుంటాను. ఎంత చదువుకున్నా బిలీవ్ చేస్తారు చదువురాని వాళ్ళు అలా వేసుకుంటారని. అలా ఏం కాదండి, ఇది సాంప్రదాయం. సో నేను వాటిని ఇష్టపడతాను, ఫాలో అవ్వడం కన్నా ఇష్టపడతాను. ఇలా మట్టి గాజులు వేసుకొని పూజ చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. మా మదర్ చెప్పినవి నమ్ముతాను కాబట్టి ఇలాగ వేసుకొని సాంప్రదాయంగా చేసుకుంటాను పూజ. ఇలా అయితే చక్కగా ప్రతిరోజు అయితే పూజ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసుకోకపోవడం కూడా అది టైంని బట్టి, జాబ్ని బట్టి, లేకపోతే ఇష్టాన్ని బట్టి, మనశ్శాంతిని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. నాకైతే పూజ బాగా అలవాటు. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో మా మదర్ని చూస్తూ పెరిగాను కాబట్టి తను ఎక్కువగా పూజ చేసుకునేది. సో ఎవ్రీడే నాకు అలాగే ఆ స్వామివారిని చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మా ఇంటి ఇల్లు వెలుపు కూడా వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఆయన్ని ఎప్పుడు తలుచుకోవడం మనసులో. అలాగే పెళ్ళైన తర్వాత ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత పిల్లలు కొంచెం ఒక 2 years వరకు అయితే నేను పూజలు ఏం చెయ్యలేదండి. 1 year వరకు ఇంకా అన్నీ నేనే చూసుకునేదాన్ని. పిల్లల్ని మాలిష్లు చేయడం, స్నానాలు చేయించుకోవడము అన్నీ నేనే చూసుకునేదాన్ని. పేరెంట్స్ అంటే ఒక 5 months వచ్చి ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఏముంటారు పాపం. వాళ్ళకి చేసే ఓపికలు ఏముండవు కదా. సో అన్ని పిల్లల్ని కూడా కేరింగ్గా చూసుకొని వాళ్ళకి ప్రతిరోజు ఈవెన్ చిన్న లోటు కూడా లేకుండా అంటే మాలిష్లు చేసుకొని, ఎలా అయితే మనకి ఓల్డెన్ డేస్లో ఎలా పడుకోబెట్టుకొని చేయించుకుంటారు చూడు, అలా చేయించేదాన్ని. స్నానాలు కూడా అలా చేయించి ఒక 3 years వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి ఇంకా వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఆడుకునే స్టేజ్ నుంచి ఇంకా పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను చాలా ఎక్కువగా పూజలు చేసేదాన్ని అండి. సో నాకు చాలా ఇష్టము డివోషనల్గా ఉండడము. మా ఇంట్లో ప్రతి శివరాత్రికి ఉపవాసం ఉండడము, అమ్మ, నాన్న, నేను, చెల్లి ఇలా అందరము ఉపవాసం ఉండడం మా ఇంట్లో అలవాటు. ఇంకా చక్కగా పూజలు చేసుకోవడము, ఇంకా శివరాత్రికి శివాలయానికి వెళ్ళడం, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, ఇలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను అవన్నీ మిస్ అవుతున్నాను అని అనిపించింది. పిల్లలు పుట్టిన తర్వాత అంటే మ్యారేజ్ అవ్వగానే 3 monthsలోనే ప్రెగ్నెంట్ అయ్యాను. సో ఇంకా అప్పటి నుంచి 2 kids నాకు. వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చేసి 4 years అనమాట. సో ఆ 2 kids ఇప్పుడైతే ఒకళ్ళు 8th grade చదువుతున్నారు, ఒకళ్ళేమో 3rd grade చదువుతున్నారు. సో ఇప్పుడైతే ఫ్రీ బర్డ్ అయిపోయాను నేను. చక్కగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా పీస్ఫుల్గా మొక్కల్ని చూస్తూ, వాటిని పెంచుతూ, చక్కగా పూజలు చేసుకుంటూ, అందంగా ఇంటిని అలంకరించుకుంటూ హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను. హోమ్ మేకర్ లాగా బై చాయిసే నేను హోమ్ మేకర్ అయ్యానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ని ఈరోజైతే మీ అందరూ చూసే ఉంటారు నా కిచెన్ ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. పూజ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. పిల్లలకి లంచ్ పెట్టిన తర్వాత ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తము ఒకసారి సర్ఫ్ వేసి సబీనాతో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నాకు బాగాలేదు, ఇంకా చక్కగా నీట్గా చేసుకొని ఇంకా డెకోర్ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం నేను ఇలా అయితే ఒకసారి మొత్తము ఇలా నీట్గా సర్ఫ్తో క్లీన్ చేసి, వాల్స్ కూడా మొత్తం క్లీన్ చేసి, ఎప్పుడు కుక్ చేస్తున్నప్పుడు ఆయిల్స్ అవి ఇవి పడుతూ ఉంటాయి కదా. సో వాటిని కూడా ఒకసారి ఇలా 15 daysకి ఒకసారి అయితే నేను ఇలా కంపల్సరీగా క్లీన్ చేస్తాను. ఎవ్రీడే కూడా క్లీన్ చేసుకుంటాను, కానీ మరి ఇంత డీప్ క్లీనింగ్ అయితే పెట్టను. సో ఈరోజైతే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చక్కగా మొత్తము వాల్స్ అవన్నీ స్క్రబ్బర్ ప్లస్ ఇది ఉంటుంది కదా స్క్రాచ్ బ్రైట్ లాంటిది, దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తము ఇదంతా. ఇంకా డెకోర్ని కూడా చేంజ్ చేద్దామని అనిపించింది. సో
నాకు ఆల్వేస్ డెకరేట్ చేయటం ఇష్టం కాబట్టి డెకర్ని కూడా కీప్ చేంజ్ చేస్తూనే ఉంటాను. కిచెన్లో కానీ, లివింగ్ రూమ్స్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, ఇంట్లో ఎక్కడైనా సరే బాలేదు చేంజ్ చేసేద్దాం అనిపించగానే వెంటనే ఇంకా ఒక్కసారి అనిపించింది అనుకోండి, నేను కంప్లీట్గా చేంజ్ చేసేస్తాను. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ ఇలా ఉండదు, మళ్ళీ వేరేలా ఉంటుంది. అలా కీప్ చేంజ్ చేస్తూనే ఉంటాను. నాకు ఇలా డెకరేట్ చేయడం చాలా ఇష్టం. అందుకని చెప్పేసి చాలా ఎక్కువగా ఏవేవో ఆర్డర్ పెట్టేసి యూట్యూబ్లో మన వీడియోస్ చూపిస్తున్నాం కదా, మన ఇంటిని మేకప్ చేసేసేద్దాము, చాలా బాగా డెకరేట్ చేసేద్దాము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏమీ కొననండి. నాకు ఉన్న వాటిలోనే అందంగా అలంకరించడం చాలా ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చూసి యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటి అని చూస్తూ ఉంటాను కదా, నేను కూడా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అలా చూస్తున్నప్పుడు చాలా చాలా షాపింగ్ చేసి చాలా అన్ని వీడియోస్లో షాపింగ్ చేసి యూట్యూబ్లో చాలా వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది చాలా కొనడం చూస్తున్నాను. నేను అన్నిటికీ ఆపోజిట్ అండి. అవన్నీ కొని ఇంటిని మొత్తము మెస్సీగా చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగే మనీని వేస్ట్ చేయడం అంతకన్నా నచ్చదు నాకు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. అలా అయితేనే మనసుకి మనిషికి ప్రశాంతత ఉంటుంది. సో నాకేమన్నా నీడ్ ఉంది, కంపల్సరీ ఇది నాకు కొనాలి అని మనసులో పడింది అనుకోండి, అప్పుడు కొంటాను. అంతేకాని ఆ వీడియోస్ చూసి, పక్క వాళ్ళని చూసి, వాళ్ళ ఇంట్లో ఉంది, అరే నా ఇంట్లో లేదు, అలా అయితే కంపేర్ చేసుకోను. అలా కంపేర్ చేసుకున్నాము అనుకోండి, లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండమండి, ఎప్పుడూ హ్యాపీగా ఉండము. మనకు ఉన్న దాంట్లోనే ఇంటిని అందంగా అలంకరించడం, ఇల్లు అయినా కానీ, ఇంకా మన లైఫ్ స్టైల్ అయినా కానీ, ఇంకేదైనా సరే పక్క వాళ్ళని చూసి చేసేదైతే ఎప్పుడు మనశ్శాంతి అనేదే ఉండదు. మన సొంతంగా ఏదైనా మన లైఫ్ ఇలా పర్చేజ్ చేస్తే ఏమవుతుంది, ఇది కావాలనుకుంటే ఎలా మనం మేనేజ్ చేయగలుగుతామా లేదా అని ఒక ప్లానింగ్ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు చిన్న గుడిసెలో ఉన్న పెద్ద బంగ్లాలో ఉన్న మన స్వతహాగా మనకి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. మనకి అది సూట్ అవుద్దా లేదా, లేకపోతే మనకు అది బర్డెన్ అవుద్దా, లేకపోతే మనకు అది కంపల్సరీగా నీడా కాదా అని ఆలోచించుకొని చేసే పనుల్లోనే మన మనశ్శాంతి, పీస్ అక్కడే దాగుంటుంది. అంతే తప్ప ఎక్కడో మనశ్శాంతి అనేది ఎక్కడో దొరకదండి, మార్కెట్లో కొనుక్కునేది కూడా కాదు. సో నేనైతే ఇలానే ఉంటాను. నా బై నేచరే అంత నేను నా నేచరే అంత. నాకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడము, ఉన్న వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవడము, అలా కంపల్సరీ నీడ్ అంటే నేను కూడా పర్చేస్ చేస్తాను, షాపింగ్ చేస్తాను, చెయ్యనని చెప్పట్లేదు. కానీ నాకు ఇది అవసరము అనిపిస్తే కంపల్సరీగా చేస్తాను. అలాగే తప్ప ఇంకా యూట్యూబ్ వీడియోస్ కోసము ఏవేవో కొనేసి అందరినీ అట్రాక్ట్ చేద్దాము అని అనిపించి చేసే పనులైతే ఇవి కాదు. నేను ప్రతిరోజు చేసుకునే పనులే మీకు చూపించాలి అనుకుంటున్నాను. అలాగే నేను ఏమైనా కొన్నప్పుడు మాత్రమే, అవి షాపింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు చూపిస్తాను. అంతే తప్ప ఇంకా ఛానల్ కోసమని నేను ఇంకా అన్ని పర్చేస్ చెయ్యను. ఇక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ ఆల్ నాకు నచ్చినవి, నా ఇంట్లో ఇవి పెడితే బాగుంటుందని నాకు అనిపించినవి, అంతే తప్ప ఎక్కడో చూసినవి, ఎవరి దగ్గర విన్నవి కాదు. ఇది సొంతంగా నా ఓన్ డెకర్, నా ఓన్ స్పేస్ అలా ఫీల్ అవుతాను నేను. ఇంకా ఇలా అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇలా చక్కగా అంతా క్లీన్ చేసుకొని అన్నీ సర్దేసుకొని, ఇంకా ఈ సైడ్ కూడా ఇలా ఒకసారి ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ పైన ముగ్గు వేస్తాం కదండి, పేడ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్, కౌడంగ్ కలర్ ఉంటుంది కదా, అది ముగ్గు వేసేసి ఇక్కడ ప్యాకెట్ ఇక్కడ పెట్టాను అనమాట, మర్చిపోయి హడావుల్లో మార్నింగ్. సో ఉగాది రోజు అనమాట. ఇంకా ఆ పౌడర్ ఇక్కడ పడిపోయి మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది, గ్రీనిష్ ఎల్లో కలర్లో అయిపోయింది. సో దాన్ని కూడా మొత్తము ఇలా సబీనా వేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మనకి కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా ఉండాలండి. నాకైతే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి. నాకు హైజీన్గా ఉండడం చాలా ఇష్టము. మనం ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ చాలా నీట్గా ఉంటే నచ్చుతుంది. అలాగే మనం వండే ప్రతి వంట కూడా
హైజీన్గా తయారవుతుంది. అదే మెస్సీగా డర్టీగా ఉంచుకున్నాం అనుకోండి, మస్కిటోస్ ఇక్కడే తిరుగుతుంటాయి, కాక్రోచ్లు తయారవుతాయి. అలా కాకుండా ఎప్పుడు ఉన్న దాంట్లో చిన్న కిచెన్ అయినా సరే, పెద్ద కిచెన్ అయినా సరే, మినిమల్గా మనం ఏమైతే యూస్ చేస్తామో అవి మాత్రమే పెట్టుకొని అందంగా దాన్ని నీట్గా ఉంచుకోవడం కన్నా పెద్ద అందం అనేది ఏది లేదండి. నీట్గా ఉంది అనుకోండి, అది ఆబ్వియస్గా అందంగా కనిపిస్తుంది. సో నీట్గా ఉంచుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓసిడి ఉంది అని అనుకోవచ్చు మీరు, కానీ నాకు మాత్రం అది హైజీన్గా ఉండడం కంపల్సరీ అని అనిపిస్తుంది. సో అలాగే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. చాలా వీడియోస్లో చెప్పాను నాకు మెయిడ్ లేదని. వాళ్ళు చేసే పనులు కూడా నాకు మెయిడ్ అవసరం లేదండి. యాక్చువల్లీ నాకు డిష్ వాషర్ ఉంది, అన్నీ అందులో పెట్టేసుకుంటాను. ఒక 3-4 యూటెన్సిల్స్ ఉన్నా, పోనీ ఒక 10 యూటెన్సిల్స్ ఉన్నా ఓపిక్గా నాకు పని లేనప్పుడు అవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే అన్నీ నీట్గా అయితే ఉంచుకుంటాను. ఇది వచ్చేసి ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పెయింటింగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి కుక్ చేసినవి ఇక్కడ పెట్టుకోవడానికి అలా పీట ఒకటి పెయింట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మీరు వీడియోస్లో చూసే ఉంటారు, ఇది వచ్చేసి గార్డెనింగ్ అప్పుడు కొనుక్కున్నాను అనమాట, వుడెన్వి. వాటికి కూడా పెయింట్ చేసేసి ఇప్పుడు వాటిని తీసేసాను అని చెప్పేసి ఇక్కడ కిచెన్లో అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే కిచెన్ ఉండింది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎవరిని ఉద్దేశించి ఎటువంటి మాటలు చెప్పలేదు, ఓన్గా నా ఒపీనియన్ మాత్రమే చెప్పానండి. ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. వాచ్ చేయండి మంచి బ్లాగ్స్ కోసం, అలాగే నీట్గా ఉండే హౌస్ కోసం, డెకోర్ టిప్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.